నాగార్జున గారు హీరోగా 2015 సంవత్సరంలో సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైనటువంటి 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమా అయితే బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమాకి సీక్వెల్‌గా రూపొందిన సినిమానే 'బంగార్రాజు'. ఈ సినిమా కూడా 2022 సంక్రాంతికి రిలీజ్ అయి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సంక్రాంతి హిట్‌గా అయితే నిలిచింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకొని నాగార్జున గారి ఫ్యాన్స్‌కి, అటు సినీ ప్రేక్షకులకు కనువిందు చేసింది. ఈ నేపథ్యంలో 'బంగార్రాజు' మూవీకి సీక్వెల్ తెరకెక్కించాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. 'బంగార్రాజు' సీక్వెల్ కథ విషయానికి వస్తే భూత ప్రేత పిశాచాలకు, అతీంద్రియ శక్తులకు, అఘోరాలకు, నాగా సాధువులకు ఒక పల్లెటూరులో ఉండే ధనవంతుల కుటుంబానికి చెందినటువంటి ఒక ఫ్యామిలీ కనెక్టింగ్‌కి సంబంధించినటువంటి కథా నేపథ్యంతో 'బంగార్రాజు' సీక్వెల్ తెరకెక్కించే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఇందులో నాగార్జున గారి పాత్ర గూస్ బంప్స్ తెప్పించడం కాదు, అంతకు మించి అనే విధంగా మేకర్స్ ఆయన పాత్రని ఈ సినిమాలో రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాలో నాగచైతన్య, నాగార్జున గారి క్యారెక్టర్స్ ప్రేక్షకులను ఆద్యంతం ఆకర్షించే విధంగా ఉండబోతున్నట్లుగా లీక్ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. మరి 'బంగార్రాజు' మూవీ సీక్వెల్ కథపై వస్తున్నటువంటి రూమర్స్పై నిజానిజాలు తెలియాలంటే ఈ సినిమా అఫీషియల్‌గా మన ముందుకు వచ్చేంత వరకు వెయిట్ చేయక తప్పదు. నాగార్జున గారు హీరోగా 2015 సంవత్సరంలో సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైనటువంటి 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమా అయితే బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమాకి సీక్వెల్‌గా రూపొందిన సినిమానే 'బంగార్రాజు'. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.